హృదయలోగిలిలో గుడ్ ఫ్రైడే రోజున శిలువపై యేసు పలికిన 7 మాటలు. అవి కేవలం కొన్ని వాక్యాలు కాదు. అవి క్షమాపణ, ప్రేమ, ఇంకా అంతిమ విజయం గురించి మనకు ఇప్పటికీ దారి చూపే శక్తివంతమైన పాఠాలు. పదండి, ఆ మాటల వెనుక ఉన్న కథేంటో, వాటికున్న లోతైన అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఆయన పలికిన మొదటి మాటే మనల్ని ఎంతగా ఆలోచింపజేస్తుందో. తన ప్రాణాలు తీస్తున్న వాళ్లను చూసి ఆయనలో పగలేదు, జాలి ఉంది. వాళ్లకోసం క్షమాపణ కోరారు. ఇక్కడ్నించే మన ప్రయాణం మొదలవుతుంది. అయితే అసలు యేసు సిలువ వేయబడటానికి దారితీసిన పరిస్థితులేంటి? ఒక్కసారి క్లుప్తంగా ఆ సిలువకు దారితీసిన మార్గాన్ని చూద్దాం. కథంతా యేసు బోధనలతోనే మొదలైంది. దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన అద్భుతాలు చూసి అప్పటి యాజకుల్లో కొందరికి అసూయ కలిగింది. వాళ్లే ఆయన్ని పట్టుకొని రోమన్ అధికారి పిలాతు ముందు నిలబెట్టారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి పిలాతు ఆయన్ని సిలువ వేయమని సైనికులకు అప్పగించేశాడు. ఇక సైనికులు ఆయన్ని కొట్టి, అవమానించి గోల్గోథా అనే చోటికి సిలువ మోయించారు. సరే, ఇప్పుడు సిలువపై ఆయన పలికిన మొదటి మాటల దగ్గరికి వద్దాం. ఈ మాటల్లో మనకు ప్రధానంగా క్షమాపణ, ఇంకా ఒక గొప్ప వాగ్దానం కనిపిస్తాయి. ఇదే మొదటి మాట. అంటే ఊహించుకోవటానికే కష్టంగా ఉండే బాధలో ఉన్నా కూడా ఆయన తన శత్రువుల కోసమే ప్రార్థించారు. ఇది నిజంగా మానవ స్వభావానికి అతీతమైన క్షమాగుణానికి ప్రతీక కదా. ఈ ఒక్క మాట ఆయనలో ఉన్న అపారమైన కరుణను మనకు చూపిస్తుంది. తనను చంపేవాళ్లమీద ఆయనకు కోపం లేదు, వాళ్ల అజ్ఞానం మీద జాలి మాత్రమే ఉంది. ఇది పగమీద ప్రేమ సాధించిన గొప్ప విజయమన్నమాట. ఇక రెండవ మాట, ఇది ఆయనతో పాటు సిలువ వేయబడిన 2 దొంగల్లో ఒకరితో చెప్పింది. ఆ దొంగ తన తప్పు తెలుసుకొని యేసు మీద నమ్మకముంచాడు. వెంటనే యేసు అతనికి రక్షణ వాగ్దానం చేశారు. అంటే పశ్చాత్తాపపడిన వాళ్లను దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఇక మూడవ మాట, ఇందులో ఆయనకు తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, బాధ్యత మనకు కనిపిస్తాయి. శిలువ కింద నిలబడి బాధపడుతున్న తన తల్లి మరియను చూశారు. తన ప్రియ శిష్యుడైన యోహానుకు ఆమె బాధ్యతను అప్పగించారు. అంటే అంతటి తీవ్రమైన శారీరక వేదనలో కూడా తన తల్లి భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఇది ఆయనలోని మానవత్వాన్ని, ప్రేమను మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా ఆయనలోని క్షమ, ప్రేమ, వాగ్దానం గురించి చూశాం కదా. ఇప్పుడు చివరి మాటల వైపు వెళ్దాం. ఇవి ఆయన అనుభవించిన తీవ్రమైన వేదనను, ఆ తరువాత సాధించిన అంతిమ విజయాన్ని చూపిస్తాయి. బహుశా శిలువపై పలికిన మాటలన్నింటిలోకి ఇది అత్యంత భావోద్వేగమైనది. ఎన్నో రహస్యాలు దాగున్న మాట. ఈ కేక ఆయన అనుభవించిన తీవ్రమైన మానసిక, ఆత్మసంబంధమైన వేదనకు ప్రతిరూపం. దీని వెనుక ఉన్న భావం చాలా లోతైనది. మానవజాతి పాపాల భారాన్నంత తనమీద వేసుకున్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా దేవుని నుండి పూర్తిగా వేరుపడినట్టు భావించారు. ఆ వర్ణించడానికి కూడా వీలుకాని బాధనే ఈ కేకలో వ్యక్తపరిచారన్నమాట. ఇక 5వ మాట, ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చుగాని ఆయన పడుతున్న శారీరక శ్రమను ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. గంటల తరబడి శిలువపై వేలాడటమంటే మామూలు విషయం కాదు కదా. ఆ భౌతిక బాధకు ఇది ఒక నిదర్శనం. ఈ మాట విన్నప్పుడు అక్కడున్న సైనికులు ఆయనకు పులిసిన ద్రాక్షారసాన్ని అందించారు. 6వ మాట, ఒక గొప్ప ప్రకటన. ఇది ఓటమిని అంగీకరించే మాట కాదు, ఒక పని పూర్తయిందని చెప్పే విజయగర్వమున్న మాట. దేనికోసమైతే ఆయన భూమి మీదకు వచ్చారో ఆ మానవాళి రక్షణ కార్యం ఇప్పుడు పూర్తయింది అని ఆయన ప్రకటించారు. అంటే ఆయన తన లక్ష్యాన్ని సాధించారు అని దీనర్థం. ఇక చివరిగా తన ప్రయాణం ముగింపులో యేసు తన మరణానికి ముందు పలికిన మాటలివి. ఇది సంపూర్ణమైన విశ్వాసంతో తనను తాను సమర్పించుకుంటున్న మాట. ఈ మాట చెప్పి ఆయన తన ప్రాణాన్ని విడిచారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. యేసు మరణించిన వెంటనే కొన్ని చాలా అసాధారణమైన సంఘటనలు జరిగాయి. అవి ఆయన మరణం ఎంత ముఖ్యమైనదో మనకు మరింత స్పష్టంగా చెప్పాయి. బైబిల్ ప్రకారం ఒక్కసారిగా ఆకాశం మొత్తం చీకటిగా మారిపోయింది, భూమి కంపించింది, ఇంకా దేవాలయంలోని అతి పవిత్రమైన తెర రెండుగా చీలిపోయింది. ఇదంతా చూస్తున్న ఒక రోమా సైనికుడు నిజంగా ఇతడు దేవుని కుమారుడే అని సాక్ష్యమిచ్చాడు. ఎంత నాటకీయమైన క్షణమో కదా. మరి ఈ చివరి మాటల నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఇవి కేవలం చరిత్రలో మిగిలిపోయిన వాక్యాలు కాదు. క్షమించడం ఎంత శక్తివంతమైనది,
కష్ట సమయాల్లో కూడా ఆశ ఎలా బతుకుతుందో, మన బాధ్యతలు ఏంటో మనకు గుర్తు చేస్తాయి. బాధ మధ్యలో కూడా ఒక ఉద్దేశ్యం నెరవేరుతుందని, అంతిమ విజయం సాధ్యమని చూపిస్తాయి. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిందేంటంటే, ఈ పాఠాలను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి?